ఇదే నిజం. బొగ్గు లారీలతో భయం భయం, లైసెన్స్ లేకుండానే హై స్పీడ్ డ్రైవింగ్, ఇబ్బందుల్లో జిల్లా ప్రజలు. ఇదే నిజం. మంచిర్యాల పొలిటికల్ బ్యూరో సింగరేణి ప్రాంతమైన మందమరి పట్టణంలో నిత్యం బొగ్గు రవాణా సరఫరా చేయడం ద్వారా లారీలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్తున్నారు. బెల్లంపల్లి నుండి శ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై బొగ్గు లారీలు ఓవర్లోడ్తో నిత్యం తిరుగుతున్నాయి. కనీసం బొగ్గు లారీలపై సరైన పట్టాలు కట్టకపోవడంతో గాలికి బొగ్గు మొత్తం వాహనదారులపై పడుతుందని ప్రజలు చెప్తున్నారు. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. గతంలో ప్రమాదం జరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అతివేగంతో ప్రయాణం అని చెప్పి బొగ్గులు నిద్రమత్తులో రవాణా శాఖ, అసలు మంచిర్యాలలో రవాణా శాఖ ఉందా లేదా కూడా తెలియదు. సింగరేణి కోల్బేల్ ప్రాంతమైన మందమరి నుండి అటు శ్రీరాంపూర్ వైపుగా ఆర్కేపీ మించెల్లి వందలాది బొగ్గు లారీలు అధిక లోడ్తో, మోతాదుకు మించి అధిక లోడ్తో ప్రయాణం చేస్తున్నప్పటికీ హై స్పీడ్లో నడుపుతారు. డ్రైవర్లకు హెవీ లైసెన్స్ లేకపోయినా నడుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు బొగ్గు లారీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఉండవు. బొగ్గు లారీలకు సంబంధించిన యజమాన్యాలు, కంపెనీలు నెలలుగా రవాణా శాఖ అధికారులను కలుతారు. అక్కడ ఒక తిరుపతి అన్న అని ఉంటాడు. ఇక మొత్తం ఈ బొగ్గు లారీల దందా అంటే ఆ తిరుపతి అన్నే ఫాలో అప్ చేస్తాడు. మరి గతంలో ఉన్న రెడ్డి సార్కి ఆయన పిఏ ఉన్న, మరి ఇప్పుడు ఎవరున్నదో తెలియదు. కానీ ఆ తిరుపతే మొత్తం దీనికి వసూళ్ళ రాజా. అంటే ప్రజల ప్రాణాలు పోయేటట్టు ఇట్లా హెవీ లోడ్తో పోతాయి. ఆ వెనక నుండి ఆ బొగ్గు పిల్ల పడితే బండి మీద పడుతుందో కారు మీద పడుతుందో స్పష్టత ఉండదు. ఎంతో కొంత స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లు కొంత కట్టడి చేసినప్పటికీ, పోలీసులు అక్కడ కట్టడి చేసినప్పటికీ ఈ రవాణా శాఖ మాత్రం అటు కన్నెత్తి కూడా చూడదు. నెల మామూలు ఏదన్నా లారీకి సంబంధించి నెల మామూలు రాకపోతే కేసులు నమోదవుతాయి. అప్పటి వరకు ఆడ కేసులు నమోదు కావు. ఇంత హెవీ లోడ్తో రోజు వందలాది మంది ఇదే పద్ధతిలో బొగ్గు లారీలు మందమరి టు వయా ఆర్కేపీ MK4 అటు శ్రీరాంపూర్ వైపుగా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఒక్కరోజు కూడా ఒక లారీ, నెలలో ఒక్క లారీ 2 లారీల మీద కేసు పెడతారు తప్ప పూర్తిగా చర్యలు తీసుకొని కట్టడి చేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడన్నా ఈ వార్తా కథనాలకు ఆ వాహనాలు తిరిగే పరిస్థితి చూసైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ వార్త వచ్చింది మీ బొగ్గు లారీల మీద బాగా టైట్ అవుతుంది, మా పై అధికారులు ఒత్తిడి చేస్తారని మళ్ళీ బెదిరించి మామూలుగా అలవాటు పడతారా అర్థం కాని పరిస్థితి.